ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రైతన్నల నేతన్నల సంక్షేమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇక్కడి కార్మికులకు ఆదుకునే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు। ఇందిరా మహిళా శక్తి కింద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందించిన చీరల ఆర్డర్ల భాగంగా సిరిసిల్ల ఇందిరానగర్లోని ఏఎంసీ ఆవరణలో ఉత్పత్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ మర్చా, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధార్మిక కార్మిక క్షేత్రాల్లో అభివృద్ధి ఎక్కడ ఆగదని నాటి నుండి చెప్పుకొస్తున్నామని, అదే కోవలో వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిస్తున్నామని అన్నారు। ఇక్కడి నేతలను ఆదుకునే దిశగా ఇంద్రమ్మ చీరల పథకాన్ని తీసుకొచ్చి ఇప్పటి వరకు 15% ఉత్పత్తులు పూర్తి చేయగలిగామని తెలిపారు। ఇక్కడి వస్త్ర పరిశ్రమ ఆదుకోవడమే కాకుండా కార్మికులకు సరైన కూలి వచ్చే విధంగా చర్యలు చేపట్టినట్టు తెలిపారు। ఎన్నో అపోహల మధ్య ఇక్కడి నేత కార్మికులు ఉండేవారని, అలాంటి వారందరికీ ప్రభుత్వం చీరల పథకం ప్రవేశపెట్టి ఉత్పత్తులు ప్రారంభించడం జరిగిందన్నారు। సిరిసిల్ల పద్మశాలులకు ఆత్మగౌరవమైన మార్కండేయ గుడి నిర్మాణం మరియు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేపించి నిధులు మంజూరు చేయించడం జరిగిందని, త్వరలోనే పనులు పునః ప్రారంభమవుతాయని అన్నారు। గత ప్రభుత్వం ఎగ్గొట్టిన 270 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడిపించడం జరిగిందని తెలిపారు। గత ప్రభుత్వాలు నేతలను విస్మరించిందని, అవగాహన లేని పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళ జేబులో నింపుకున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు। ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూపారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదని ప్రకాష్, టెక్స్టైల్ జేడి ఎన్వి రావు, ఏడి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు। అల్టిమేట్ గా ఏది ఎక్కడికి ఇచ్చేది, ఆ గోల్ ఎక్కడికి పోయిందని చెప్పినప్పుడు కూడా పథకం వెనుక మాత్రం ఒక ఉద్దేశం, సదుద్దేశం ఉంటుంది కదా। ఆ సదుద్దేశాన్ని, ఆ పథకాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనలో మాత్రమే కొంత తేడా ఉంటుంది, అంతే తప్ప వేరే ఉన్నది। ఇవాళ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే చీరల పథకం ఉందో, ఆ చీరలు ఏ విధంగా ఇవాళ మార్కెట్లో మనకు ఎటువంటి పేరు తెచ్చిందో మీ అందరూ కూడా తెలుసుకోవాలి। కాబట్టి మళ్ళీ ఎటువంటి పేరు చేయకూడదు, మహిళలను ఆదుకోవాలి। ఎందుకంటే ఒక పథకాన్ని ఎప్పుడు కూడా నిర్వీర్యం చేయకూడదు, ఎందుకంటే ప్రజలకు మేలుకొల్పే పథకం అది। కాబట్టి మహిళా తల్లులను, మా తెలంగాణ ఆడపడులను ఆదుకోవాలంటే దానికంటే మెరుగైన పథకాన్ని తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ఇవాళ తెలంగాణ జిల్లాలోని ప్రతి మహిళా సంఘ సభ్యులందరూ కూడా ఇందిరా స్వయం శక్తి రూపులో ఉన్నందరూ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ చీరను ప్రతి ఆడపడుతు ఇంటికి చేయాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం దీని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, సిరిసిల్ల పట్టణంలో ఉన్న ఆర్థిక స్థితిగతులన్నింటినీ కూడా అంచనా వేసుకొని, ఆకలింపు చేసుకొని సిరిసిల్ల పట్టణంలో ఈ వ్యవస్థను బాగుపడాలంటే దీన్ని, ఎందుకంటే మిడిల్ లెవెల్ నుంచి తీసివేయాలి, యాన్ని తీసుకోవడం చాలా కష్టమవుతుంది, పెట్టుబడి కష్టమవుతుంది। కాబట్టి ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు వెచ్చించి మన వేములవాడ పట్టణంలో యాన్ డిపోని ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఇవాళ ఈ యొక్క ఆర్డర్స్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరినీ కూడా గౌరవ కలెక్టర్ గారు కానివ్వండి, పెద్దలు ఆది శ్రీనివాస్ గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు అందరి సహాయ సహకారాలతో, ఎందుకంటే సిరిసిల్ల యొక్క ఎకలు, కథలు, గాథలు అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా క్షుణ్ణంగా తెలుసు। కాబట్టి ఏదైతే అట్టడుగు వర్గాలు ఉన్న వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటే దీనికి యాన్ డిపో ఇక్కడే శరణ్యం, ఎందుకంటే మిడిల్ నుంచి తప్పించాలంటే ప్రభుత్వమే యాన్ సప్లై చేస్తే ఇవాళ ఎక్కడో కోయంబత్తూరు నుంచో ఎక్కడి నుంచో యాన్ తీసుకోవడం వాళ్ళందరూ కూడా। కాబట్టి అన్నింటి కూడా కడగలను తప్పించాలంటే యాన్ డిపోలు ఏర్పడిందని చెప్పి ఒక సదుద్దేశం కొద్ది ఇలా యాన్ డిపోలు కూడా ఏర్పాటు చేసి, అదే యాన్ డిపో నుంచి ఇలా కొంతమేర యాన్ సప్లై చేయడం జరిగింది। మీరు అనుకున్నట్టు అందరికీ ఇవ్వలేకపోవచ్చు, ఇది ఆరంభం మాత్రమే, అంతా కాదు। ఎందుకంటే మొదలు పెట్టినప్పుడు కొంత కష్టాలను, నష్టాలను అన్నింటి కూడా అధిగమించి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, వాటిని అధిగమించుకుంటూ ఏదైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పులను సరిదిద్దుకొని సమర్థవంతంగా మళ్ళీ యాన్ ఒకటి మాత్రమే వాస్తవంగా చెప్తున్నాం, అలా తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా రాబోయే కాలంలో యాన్ డిపో నుండే యాన్ సప్లై చేసే దిశగా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో కానివ్వండి, గౌరవ కుమార నాగేశ్వర గారు ఆధ్వర్యంలో కానివ్వండి, వీళ్ళందరి యొక్క సహాయ సహకారం తీసుకొని
రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఇక మీ అందరికీ కూడా యార్డ్ డిపో ద్వారానే యార్డ్ సప్లై చేయడం కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా మీ సహాయ సహకారాలు ఉంటే ఏదైతే మేము పథకాన్ని ప్రవేశపెట్టినాం ఆ పథకాన్ని సకాలంలో ప్రజలకు చేకూర్చే విధంగా ఇవాళ మీరు సహకరించినట్టయితే మీ కష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే చాలా కష్టపడతారు, మా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం కాబట్టి మనం కూడా వారికి అండగా ఉండాలని చెప్పి ఆ యొక్క నిర్ణయాన్ని మీరు సకాలంలో అందించినట్టయితే మాకు కూడా ఒక ఉత్సాహాన్ని ఇచ్చినట్టు కాబట్టి ప్రోత్సహించినట్టు కాబట్టి అన్ని కూడా ఏ వార్డులలో ఉన్నటువంటి కూడా మళ్ళీ టకటక శబ్దంతోటి నడుస్తున్నటువంటి వేళ ఈరోజు కార్యకర్తలు కూడా ఆనందపడుతున్న వేళ వారానికి నాకు 5,000 వస్తుంది చెప్పి ఒక కార్యక్రమం ఉండే ఒక కార్యక్రమం 4,500 వస్తుందంటే 40,000 దాటిన వ్యక్తికి 40,000 లోపల వ్యక్తికి కాస్త 500 రూపాయలు తేడాగా ఈరోజు వారం డబ్బులు వస్తున్నటువంటి సందర్భం చూస్తే ఈ ప్రభుత్వం కార్మికుల పక్షపాతి, నేతల పక్షపాతి, రైతుల పక్షపాతి అనేటువంటి మాటకు రుజువైనటువంటి సందర్భం గుర్తు చేసుకుంది. ఆనాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ నేతలకు సంబంధించినటువంటి పవర్ లూప్స్ కానీ ఐ లూప్స్ కానీ ఇతరత్ర కార్మిక సంబంధించిన సమస్యపై కూర్చున్నప్పుడు యార్డ్కు సంబంధించినటువంటి సమస్య కూడా ఏదైతే మనం వర్కర్తో ఓడాడుతున్నామో అలాంటి వారి కూడా చేర్చే విధంగా చిన్న సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడి అది ముందుకు రానటువంటి వాళ్ళతో వాళ్ళకి సబ్సిడీ మీద యాడ్ ఇస్తే బాగుంటుంది. కానీ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి సిరిసిల్లాలో అడుగుతా ఉన్నారు కానీ ఎవరు కూడా ఇవ్వలేని పరిస్థితి. అంటే ఎంత అవుతున్నప్పుడు మొదటిసారి 50 కోట్లు పెట్టమంటే వారిని ముందుకు వచ్చి మనం ఎవరో అడగకుండా ఆ సందర్భంలో ఇక్కడ నన్ను నేత కార్యక్రమం విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు మనం ఎక్కడ ఎవరు అడుగుకున్నా ఇక్కడ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఆనాడు వైఎస్ రాజశేఖర్ గారు 13,000 అంచెల కార్డు ఎలా ఇచ్చిండో అలా 50 కోట్లతో 50 రోజు మన తెలంగాణ కోరికలు నిర్వహించే సందర్భాన్ని గుర్తు చేస్తూ అందులో కూడా అడిగిన వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ సందర్భంలో ఇంకొకరిద్దరు కూడా ఇటీవల కార్యక్రమాలు కావాలంటే వారు కూడా ఇప్పించేటువంటి కార్యక్రమాలు చేస్తూ మీకు చేదోడు కూడా 90% సబ్సిడీతో ఇచ్చేటువంటి సందర్భం ఈరోజు ప్రభుత్వం చేతులు ఇస్తుంది నేతలకు చెప్పడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా. అంతేకాకుండా మీరందరూ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ రోడ్లో కూడా పద్మశాలి మేళ లేదా పద్మశాలి సోదరులకు సంబంధించినటువంటి సంవత్సరం పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిని పిలుచుకొని మీరు అడిగిన సందర్భంలో నేతలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఐదుకు సంబంధించి చేతులకు సంబంధించినటువంటి కూడా రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేసిరో నేతలకు కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు సబ్సిడీ సంబంధించి కూడా ఏదైతే 10% యాడ్ సంబంధించిన 10% సబ్సిడీ కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. అంతేకాకుండా థ్రిఫ్ట్ పథకం ద్వారా కూడా నేత కార్యక్రమం ఆదుకునే కార్యక్రమం మొన్నటి కూర్చోవడం మేడం 18 కోట్లు థ్రిఫ్ట్ పథకం సంబంధించి కూడా డబ్బు ఉంది. అది కూడా ఒక కార్యక్రమంలో ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అన్నమాట. అంటే నేతలకు బీమాను కూడా కల్పించే సందర్భంలో 5 లక్షల వరకు బీమాకు సంబంధించిన అంశాన్ని ఈ విధంగా నేత కార్మికులకు అండగా నిలబడాలని చెప్పండి. అదే సమయంలో మహిళా తల్లులకు చక్కటి ఆత్మ గౌరవం పెంపొందించేది ఏదో మీ స్కీమ్ పెట్టడం చెప్పడిస్తే ఎక్కడో ఎదురుకు ఆడే కట్టుకునేటువంటి విధంగా పురాతన చీరల దగ్గర కట్టిన చీరలకు కాకుండా ఇచ్చిన చీరను ఆ తల్లి కట్టుకునే విధంగా ఉండాలని చెప్పడే ఈరోజు చక్కటి దూరం వచ్చినటువంటి మహిళా తల్లులు కోరుకున్నటువంటి చీరలు ఇవ్వడానికి కోసం 1 నెల 2 నెలలు ఆశయం తప్ప అరుడు కాదని మన సందర్భం చెప్తూ ఈరోజు 4,30,000 మీటర్ల చీర సంబంధించినటువంటిది కూడా మనకి పాటించే క్రమంలో మరి ఇప్పటి వరకు మనం 12% ఉన్నాం. మనం ప్రిన్సిపల్ సెక్రటరీ మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు వచ్చి లెక్క చూస్తే అది 15% కంటే 3% పెరిగింది. గత మనం రివ్యూ ఇప్పటికీ మనకి 15th ఆగస్టులో కూడా లక్ష్యం ఏదుందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేదని మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పండి. మీ అందరూ కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మీకోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒకరిద్దరి ఈ సమస్యలు జట్టులకు కావాలని చూసే ప్రయత్నం చేస్తున్నా వారు ఆపాలని కొన్ని ప్రయత్నం చేసిన మెల్లగా వారిని కూడా అధిగమించి వారిని కూడా అడ్డుకట్ట వేసి ఈరోజు కరెంటు సమస్యలు కూడా పెట్టద్దు మీరు అని చెప్పి వారిని కూడా ఆపడానికి కోసం నేను మీ దగ్గర అనేక సందర్భంలో మాట్లాడుకుంటూ చూసి ఆ సమస్యను కూడా మనం పరిష్కరించుకోగలిగాం. అది కూడా ప్రభుత్వ పక్షాన ప్రభుత్వంలో చర్చలో ఉంది. అది కూడా నేతా కార్మికులకు మంచి జరిగే విధంగా మీ అందరూ కూడా కలెక్టర్ గారు రిపోర్ట్ రాసినప్పుడు కూడా మీకు అనుగుణంగా
కేంద్ర పరిశ్రమను కాపాడాలని, పౌరుల పరిశ్రమను కాపాడాలని ఈరోజు అనేక సందర్భాల్లో కూడా ఈరోజు ఇది పవర్లో ఉన్నటువంటి బ్యూరోక్రసీలో కూడా వారికి అనుకూలమైనటువంటి లేఖలు రాసింది తప్ప మరోడుగా నెలకొంటుంది గమనించి ఈ రోజు కాబట్టి మీకు మన లేఖలు సాధారణ తెలుస్తుంది. అనేక సందర్భాల్లో మీ మాట్లాడిన 24 గంటల్లో ఇక ఉన్నటువంటి సమస్యలు పెట్టిన ప్రభుత్వం దృష్టికి మీ తరఫున తీసుకుపోయినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉండడం అంటే ప్రభుత్వం సంబంధించిన పనులు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇందులో 100 కుటుంబాలు ఈరోజు జాగ్రత్తగా వెంటనే రావడానికి కానీ ఇతరత్రిక మనకు సంబంధించినటువంటి పౌరులు కార్మికుల సమస్య కానీ ఆసాము సమస్య కానీ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తును అందిద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ప్రతి విద్యార్థి యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా మారాలని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన 2K రన్ కు భారీ స్పందన వచ్చింది. చిన్న పెద్ద యువతి యువకులు విద్యార్థులు పోలీస్ అధికారులు సిబ్బంది ఉత్సాహంగా 2K రన్ లో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల సందర్భంగా డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ సాగింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని పిలుపునిచ్చారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని తెలిపారు. ప్రతి విద్యార్థి యువత యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా మారి మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. సమాజంలో మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించడంలో యువత, ప్రజలు, పోలీసు వారికి సహకరించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల భాగంగా జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు ముగిలి నాగేశ్వరరావు, నటేష్, మధుకర్, స్పెషల్ బ్రాంచ్ సిఐ రవి, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఎస్ఐలు కిరణ్ కుమార్, రామ్మోహన్, శ్రీకాంత్, లక్ష్మణ్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. సో ఇది ముఖ్యంగా పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ mainly drug awareness. This from 20 to 26. 26 is the International Drugs Day, and from 20 to 26 is the International Drug Awareness Week. So this program also part of this awareness week. So mainly जो medical student के हैं उनको पता है कि what is the negative or bad impact of the drugs. So for me, in my opinion, this ganja or any drugs like a cancer slowly degrades your first your body, then your family, then all your family or your relatives. So the main purpose of this program to make prati oka student make anti-drug soldier, and through that from you, your family, then your relative, so we will create one anti-drug soldier chain through you. So main point, main जो important जो link है हमारा anti-drug soldier chain का, तो आप हो जो student through then family and then society. तो ये जो पूरा anti-drug chain create होगा. So हम इसके बाद एक एंटी ड्रग्स के लिए एक प्लेज लेंगे, तो प्लेज कीजिए. ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భూమల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులర్పించారు. శ్యాంప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ ఏ దేశమే దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్ నహీ చలేగా అంటూ 370 ఆర్టికల్ వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు. అప్పటి ప్రధాని నెహ్రూ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. వారి దేశం కోసం ఉద్యమిస్తూ కశ్మీర్ లో అరెస్ట్ అయిన క్రమంలో 1953 జూన్ 23న బలిదానమైనారు. వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆదర్శాలను నడవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్, రాష్ట్ర నాయకులు మేకల మల్లేశం, మాజీ అసెంబ్లీ కో కన్వీనర్ బత్తిని స్వామి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి తిప్పారావు శ్రావణ్, బూత్ అధ్యక్షులు పిల్లి గోపాల్, క్రియాశీల సభ్యులు పినికాసి అనిల్, లంకోజు చంద్రం, బూత్ కమిటీ సభ్యులు తిరుపతి పాల్గొన్నారు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారి బలిదానం జరిగినప్పటి నుంచి దీన్ని
370 ఆర్టికల్ సంకల్ప దివాస్గా మనం జరుపుకుంటున్నాము. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కోసం ఒక పోరాటం చేసినారు. ఆ సమయంలో ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో నిషాన్, దో విధాన్ నహీ చెలాగా అంటూ ఒక నినాదాన్ని తీసుకొని కాశ్మీర్లో పోరాటం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రభుత్వం, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారికి ఆ సమయంలో కస్టోడియల్ డెత్ జరగడం జరిగింది. అనేకమైన పలు అనుమానాలు రేకెత్తించినప్పటికీ దాన్ని సాధారణ మరణం కింద వారిని చిత్రీకరించి అప్పుడు ఒక రాజకీయంలో సంచలనాన్ని క్రియేట్ చేసినారు. వారి యొక్క పోరాటం, వారి యొక్క బలిదానం వృధా కాకూడదని మన నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ని తొలగించడం జరిగింది. అదే స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రైవేట్ పాఠశాలల విద్యను వ్యాపారం చేస్తున్నారని, పాఠశాల బుక్స్, టైప్ బెల్ట్ అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తంగళ్లపల్లిలో డిమాండ్ చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శుభోదయ ప్రైవేట్ పాఠశాలను జాతీయ బీసీ సంక్షేమ జిల్లా అధ్యక్షుడు మ్యాకల పరిశ్రమలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్లు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా మహిళా అధ్యక్షులు నగరం కొమురవ్వ, మండల అధ్యక్షుడు ఎగుర్ల కరుణాకర్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి జక్కని త్రివేణి, ఎగుర్ల ప్రశాంత్, కనకరాజు, బండారి రేవతి, అనిల్ గౌడ్, ప్రసాద్, అంజీ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తంగలపల్లి మండలంలోని పలు ప్రైవేటు పాఠశాలలు సందర్శించడం జరిగింది. ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు బుక్స్, యూనిఫాము విద్యను వ్యాపారంగా మార్చే విధానంగా జిల్లాలో పలు ప్రైవేటు పాఠశాలలు జరుగుతున్న తరుణంలో మా దృష్టికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము తంగలపల్లి మండలంలోని పలు ప్రైవేటు పాఠశాలలు సందర్శించి ప్రిన్సిపాల్ గారికి మరియు ప్రైవేటు పాఠశాల గారికి నాకు సూచనలు చెప్పడం జరిగింది. సామాన్యులను దృష్టిలో ఉంచుకొని విద్యా భారం కాకుండా యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ చట్టవిరుద్ధంగా స్కూల్లో అమ్మకూడదని, అదేవిధంగా సామాన్యునికి అందుబాటులో ఉండేటట్టుగా ఫీజులు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది. అదేవిధంగా మేము జిల్లా ఎంఈఓ గారికి కూడా, డిఈఓ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలను సందర్శించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి మండల అధ్యక్షులు కరుణాకర్ గారు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కుమరావు గారు మరియు మిగతా జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు మరియు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ సందర్శించారు కదా స్కూల్లో, ఏమేమి తనిఖీ చేశారు? మేము బుక్స్, యూనిఫామ్ ఇక్కడ ఏమైనా అమ్ముతున్నారా లేదా అని తెలుసుకోవడం జరిగింది. ప్రముఖ జాతీయవాద నేతల్లో ముఖ్యుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకల్ని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. శ్యాంప్రసాద్ చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి, పార్లమెంట్ కో కన్వీనర్ ఆడపి రవీందర్ మాట్లాడుతూ హిందూ ముస్లింలకు ఒకే పౌర స్మృతి ఉండాలని ఉద్ఘాటించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఆధునిక హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించి 1951లో భారతీయ జనసంఘ పార్టీని స్థాపించారని అన్నారు. దేశంలో తొలి హిందూవాద పార్టీని శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించినట్టు తెలిపారు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడని గుర్తు చేశారు. ఒకే దేశం, ఒకే ప్రధాని అనే నినాదంతో ముందుకు సాగినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డిబోయిన గోపి, ఆడపు రవీందర్, గరిపెల్లి ప్రభాకర్, దుమాల శ్రీకాంత్, నంద్యాల వెంకటేష్, నాగుల శ్రీనివాస్, కన్నే హరీష్, వేముల వైశాలి, లింగంపల్లి శంకర్, బర్కం నవీన్, శ్రీనివాస్, క్రాంతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక విజ్ఞాన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. మరొక దేశంలో 2 జెండలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండవద్దనే ఏకైక లక్ష్యంతో ఆనాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పి, అప్పుడు కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంది 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత ఒక నిర్ణయంతో మరి వారు ఈ దేశాభివృద్ధి కోసం ఆనాడు 370 ఆర్టికల్ రద్దు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్నదో వారి ఆశయాల ఆలోచన మేరకే ఈరోజు 370 ఆర్టికల్ను రద్దు చేసింది. 35A కూడా దానితోటి ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. ఒక దేశంలో ఒక అంతర్గత భాగంగా ఉన్న ఒక ప్రాంతానికి సపరేట్గా జెండా, సపరేట్ రాజ్యాంగం, సపరేట్ ప్రధాని ఉండకూడదని ఒక లక్ష్యంతో
మరి ఆనాడు ఏదైతే నెహ్రూ క్యాబినెట్లో పాకిస్తాన్ నుండి హిందువులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నెహ్రూ క్యాబినెట్లోని వ్యక్తి అయిన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు రాజీనామా చేసి జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మన జనసంఘ్ పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రప్రథమంగా 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని ఈ నెహ్రూ గారి ఏదైతే ప్రభుత్వంలోనే అత్యధిక మెజార్టీతోటి ఈ పార్లమెంటులో ఇప్పుడు కేంద్రంలో అధికారంకి వచ్చింది. అదే రకంగా విదేశీ విధానాల మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలని చెప్పి స్వదేశీ విధానాలను ముందుకు తీసుకుపోవాలన్న ఒక లక్ష్యంతో వారు చేసిన నిర్ణయాల మేరకే ఈ రోజు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా కానీ భారతదేశంలో ఉన్న స్వదేశీ వ్యవస్థను ముందుకు తీసుకుపోయే క్రమంలో మరి భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే క్రమంలో ముందుకు పోతున్నారు. ఒక పెద్ద జాతీయతావాది అయిన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆయన ఒక బలిదాన్ దివస్ 1901లో జన్మించి 1953 జూన్ 23 నాడు ఆయన పరమపదించడం జరిగింది. క్యాబినెట్ నెహ్రూ మొట్టమొదటి క్యాబినెట్లో మినిస్టర్ బాగుంది. అప్పటి నుంచి ఏదైతే హిందూ వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ సిద్ధాంతాలకు ఆయన వ్యతిరేకంగా మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ స్వతంత్రంగా కూడా ఆయన ఎంపీగా తిరగడం జరిగింది. ఆ తర్వాత నెహ్రూ గారు చేసినటువంటి పుణ్యం ఏదైతుందో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానిగా కావాల్సిందే దురదృష్టవశాత్తు నెహ్రూ గారికి ఓటు వచ్చింది. మిగతా 14 సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చినప్పటికీ గాంధీ గారు అందరినీ మోసం చేసి మరి నెహ్రూ గారిని ప్రధాని చేయడం. నెహ్రూ గారు ఏం చేశారంటే మహమ్మద్ అలీ జిన్నా కొరకు పాకిస్తాన్ ఇచ్చిండు, షేక్ అబ్దుల్లా ఖుసాన్కి కాశ్మీర్ ఇచ్చిండు, భారత్ను నెహ్రూ గారు ప్రధాని చేయడం జరిగింది. ఈ రకంగా అప్పటి నుంచి వరకు కూడా మనకు తెలుసు ఈ 70-75 ఏళ్ళ పాలనలో కేవలం భారతీయ జనతా పార్టీ ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత మిగతా అన్ని హిందువులకు వ్యతిరేకంగానే ఇప్పటి వరకు చట్టాలు తీసుకురావడం, మరి హిందువులో 2వ తరగతి ప్రజలుగా చూసినటువంటి విధానం ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నది. అయితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు హిందీలో చెప్పడం జరిగింది, ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ ఈ చెలేగా అంటారు. ఆ తర్వాత రెండోసారి అంటే ఆయన ప్రప్రథమంగా 1951లో భారతీయ జనసంఘం ప్రతిష్టాపించి దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా, తర్వాత దానికి మన దగ్గర ఉన్నటువంటి RSS నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయులు ఏకాత్మక మానవతావాదాన్ని ఆయనను మన భారతీయ జనసంఘంలో తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 66 సంవత్సరాల తర్వాత ఆయన ఒక కళ అంటే కాశ్మీర్లో ఆయన ఎప్పుడైతే ప్రత్యేక ఒక వీసా ఉండాలి కాశ్మీర్ వెళ్ళాలంటే భారతీయులు, మరి దానికోసం వ్యతిరేకంగా ఆయన కాశ్మీర్ వెళ్తే ఆయన గృహని దుర్బంధం చేసిన తర్వాత పుణ్యకోటుతోని అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి మరియు చిక్కోడు గ్రామంలో రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుండి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు రైతులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంతోటే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందన్నారు. అలాగే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినట్లుగా రాళ్లకు, గుట్టలకు, వెంచర్స్ కి, రోడ్లకి కాకుండా పండించే ప్రతి రైతుకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో వ్యవసాయ అధికారులతో మళ్లీ సర్వే చేయించి కేవలం పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఈ కార్యక్రమంలో చిప్పలపల్లి గ్రామశాఖ అధ్యక్షులు శ్రీను, చిక్కోడి గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NIC నాయకులు, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రాజీవ్ యువశక్తి కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అన్ని రకాల అందరినీ చూసుకుంటూ పేద ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడి పరిపాలిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన బాలరెడ్డి గారు, గజ్జల రాజు గారు, నరేష్, మా డైరెక్టర్ రాజయ్య గారు, ఈ మహిళలు వీరందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఇవాళ పాలాభిషేకం చేయడానికి కారణం ఏంటంటే రైతు భరోసా అందరికీ
9 ఎకరాల దాకా పడ్డాయి. మంది ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏమేమో చేస్తూ ఉన్నారు. దాంతో నమ్మకూరి కలిగొలి మాటలని పక్కకు పెట్టి ఇవాళ మనం ఏం చేయాలి, మన రేవంత్ రెడ్డి గారికి మనం స్థానిక సంస్థల సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ వీరందరికీ మనం నిలబడి మా పార్టీ తరఫున నిలబడే అందరికీ ఎందుకని నిలబడి మనం సహకరించి ముందుకు తీసుకుపోవాలి. పార్టీని రేవంత్ రెడ్డికి మనం గిఫ్ట్గా ఇవ్వాలని నా యొక్క మనం ఇంతటితో నా ఉపన్యాసం ఇస్తాం. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం ఇటు విద్యార్థులు, యువకులు, రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరినీ కూడా కలుపుకొని వారి ముఖంలో ఆనందాన్ని చూసే విధంగా ఈ ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ఇలా రైతులు చూడండి, ఇక కాంగ్రెస్ అత్తే రైతు భరోసా ఇయ్యరని చెప్పి అన్నారు. వాళ్ళ ముఖం మీద దన్నినట్టు ఇలా ప్రభుత్వం పాలన అందిస్తూ ఉంది. ఇవాళ రైతు బంద్ వేయగానే ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా చేసినని మాట్లాడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ కాబట్టి ఎప్పుడు అవసరమో ఇలా ట్రాక్టర్లు వస్తాయి, యూరియా కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, నాట్లు వేయడానికి కూలీలు వస్తారు, వాళ్ళందరూ కూడా డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి మరి నాటు వేసే సమయంలోనే ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవాళ సాగు చేసే ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం రాగానే 16-15 నెలలనే రైతులందరికీ ఉచిత విద్యుత్తుతో పాటు వడ్లు మొత్తం ప్రతి గింజను కూడా కొనుగోలు చేసింది. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చింది. రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేసింది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 దఫాలుగా పావులా 4 సార్లు ఇస్తే అది వడ్డీల కిందే బ్యాంకులకి వడ్డీ కిందనే పోయింది, కానీ రైతుకు మాత్రం ఎలాంటి లాభం జరగలే. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం 2 లక్షలు ఒకేసారి రుణమాఫీ చేయడం వల్ల ఇవాళ ఒక బోర్ వేయడానికో భూమి సాగు చేసుకోవడానికో ఒక డెవలప్మెంట్కు ఉపయోగపడేది 2 లక్షల రూపాయలని చెప్పి ప్రతి రైతు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రైతులు ఆనందంగా ఉండడానికి దాదాపుగా ఇవాళ రైతు బీమా అయితేనేమి ఈ విధంగా అనేక కార్యక్రమాలు రైతుల కోసం తీసుకుంటూ మరి రైతే రాజు, రైతు అప్పులు చేయొద్దు, అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అనే ఉద్దేశంతో రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, వడ్ల కొనుగోలు కావచ్చు, రైతు బీమానే కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఈ 16 నెలల్లోనే 1,01,720 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెట్టినటువంటి గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ ఇక 6 గ్యారెంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఇస్తూ ఉంది. సోమవారం రోజున ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో విద్యార్థుల, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ మహేష్ మొక్కలు నాటారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా అవగాహన వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి అవగాహన కల్పిస్తున్నారు పోలీస్ అధికారులు, సిబ్బంది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమిస్తే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు భాగస్వామ్యం కీలకమని, మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాలపై కుటుంబ సభ్యులకు, స్నేహితులకు గ్రామాల్లో అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అలవాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ అనంతరం వారితో కలిసి సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీ దిగి విద్యార్థులతో ముచ్చటించారు. ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, సిఐ మొగిలి, టాస్క్ ఫోర్స్ సిఐ నటేష్, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, ఎస్ఐలు అశోక్, శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Clapping.
శ్రీశక్తి గారు హర్షాలే మీ చేతితో కూర్చోండి, కొంచెం అందరు పడకండి, చెట్లు ఖరాబ్ చేయకండి, మేము వస్తుంటాం వాడికి. ఒక మట్టి గుడిపండి, కవర్ తీసి అందరు మట్టి గుడిపండి. నాన్న ఎదమటి పోయకండి నాన్న, తర్వాత మేము వస్తాం. మ్యాసివ్ ప్లాంటేషన్ మహా వనోత్సవానికి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని, అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరిలోకి చేరుకునే విధంగా చేయడానికి ఒక మొక్కను నాటి అది ఏ విధంగా ప్రజలకు ఎంత సహకరిస్తుందో, ఎంత ఉపయోగకారిగా ఉంటుందో ఒక ప్రతీకగా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్కు విచ్చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్పీ వెల్కమ్ సార్. ఈ కార్యక్రమానికి పిల్లలు ఎంతో ఉత్సాహంగా వారు పిలవగానే వచ్చి ఎంతో ఎంతూజియాస్టిక్గా మన డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, బోత్ ఇంగ్లీష్ మీడియం. ఓకే, చలో, గుడ్ ఫॉर मी. ठीक है. Actually main objective of this program, mainly tree plantation program, is the part of our drug awareness week. ये drug awareness week program start from yesterday and day before yesterday 20. अभी क्यों मनाते हैं? Because in 26 June it is a international drug awareness, international drugs day. So this week in మొత్తం తెలంగాణలో మొత్తం our country lo we celebrate as a drug awareness week. So as a police, what we expect from you, you are all are just we either we put one selfie point. So जो भी मतलब everybody who is participating in this plantation drive now become anti-drug soldier. So anti-drug soldier ante anti-drug soldier means, so you are the first responsibility now to tell your family member, tell your relatives, tell your friend to stay on tobacco, any type of drugs. So and then you become a anti-drug soldier. So second main, if you got to know any information regarding ganja or any drugs, then your responsibility to directly tell to your teachers or directly to the police officer. So अगर हाँ पुलिस ऑफिसर को बोलते तो हम मैं आपको एक प्रॉपर रिवॉर्ड भी दूंगा और आपका आइडेंटिटी भी सीक्रेट रहेगा. So we will give suitable reward in cash reward or any other appreciation also. Okay. So now along with police, you are also one of soldier, anti-drug soldier. So I am congratulating everyone because now you are the part of our police family and now you all become anti-drug soldier. So हमने जो प्लेज लिया है उसको कभी भी भूलना नहीं है, बिकॉज ड्रग्स लाइक अ कैंसर, जैसे कैंसर डे बाय डे हमारा बॉडी को डिग्रेड करता है, ड्रग्स आल्सो फर्स्ट हमारी पर्सन बॉडी को डिग्रेड करता है, देन आफ्टर आवर फैमिली डिग्रेड करता है, देन एज अ सोसाइटी लार्ज डिग्रेड होती है. सो इससे मतलब आप और आपके जितने भी आपके लोग हैं सब इसके मतलब ड्रग से बहुत दूर ही रहना है. ओके. सो मैं जो भी आपके टीचर्स है, प्रिंसिपल, बहुत जो भी स्कूल दो स्कूल आए हैं उनके टीचर्स का भी मैं धन्यवाद कहता हूँ कि आपने इधर स्टूडेंट को अलाउ किया और प्रोग्राम में पार्टिसिपेट. మానవ హక్కుల ఉల్లంఘన మరియు అవినీతికి సమాజంలో తావు లేకుండా చూసే బాధ్యత మనందరినీ మానవ హక్కుల అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు దేవానంద నాయుడు పిలుపునిచ్చారు.
సిరిసిల్ల లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మానవ హక్కులు మరియు అవినీతి వ్యతిరేక సంస్థ అనే అంశంపై అవగాహన సదస్సు మాసం రత్నాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా దేవానంద నాయుడు మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన మరియు అవినీతికి సమాజంలో తావు లేకుండా చూసే బాధ్యత మా సంస్థ సంపూర్ణంగా తీసుకుంటుందని అన్నారు. లీగల్ గా సమాజంలో ఎటువంటి సమస్యలు ఉన్నా మా సంస్థ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకుల దృష్టికి సమస్యలు వచ్చినా ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తామని అన్నారు. ఈ సదస్సులో జాతీయ నాయకులు ఆకుల చందు, కుక్కల రమేష్, చేవూరి శ్రీనివాస్, హరిబాబు, వెంకటేష్, రాథోడ్, శివ, గుజ్జె శివరాం తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా, అవినీతికి పాల్పడే పరిస్థితులు ఎదురైనా వారు ఖచ్చితంగా మన మానవ హక్కుల మరియు అవినీతి వ్యతిరేక సంస్థ దృష్టికి తీసుకొచ్చి వారి సమస్యను పరిష్కరించడానికి ఒక దిక్సూచి లెక్క ఇది మనందరికీ, ప్రపంచ మానవాళికి, జాతీయ మానవాళికి, రాష్ట్ర మానవాళికి ఉపయోగపడుతుందనేది జగమెరిగిన సత్యం. కాబట్టి సంస్థ దృష్టికి తీసుకురాకుండా మాత్రం సంస్థ ఏం చేయలేదు. అది గౌరవ మిత్రులు గమనించాలి. కాబట్టి మిత్రులారా, శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా అనేక అంశాలు ఉన్నాయి మానవ హక్కుల ఉల్లంఘన జరగడానికి. వివిధ అంశాల్లో సెషన్స్ పెట్టి కూడా రానున్న రోజుల్లో మానవ హక్కుల అవినీతి వ్యతిరేక సంస్థ నడుము బిగిస్తుంది భవిష్యత్ కాలంలో. కాబట్టి మిత్రులారా, మీతో పాటుగా ఈ సంస్థలో మీరు సభ్యులుగా చేరి మీతో పాటుగా మినిమం 10 మెంబర్స్ను సభ్యులుగా చేర్చి ఈ సంస్థ అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించాలని ఈ వేదిక ద్వారా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 261 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 106, హౌసింగ్ శాఖకు 53, డిఆర్జీఓకు 34, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి 14, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు 12, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్యాధికారికి 5 చొప్పున, జిల్లా వ్యవసాయ అధికారికి 4, సిస్ కార్యాలయం, మున్సిపల్ కమిషనర్ వేములవాడకు 3 చొప్పున, ఏడీ సర్వే ల్యాండ్స్ రికార్డ్స్, ఎస్పీ కార్యాలయం, ఎస్పీ కార్పొరేషన్, అటవీ శాఖ, జిల్లా పౌర సరఫరాల శాఖ, ఎంపీడీఓ గంభీరావుపేట, జిఎం ఇండస్ట్రీస్, జిల్లా వైద్యాధికారి, వేములవాడ రాజన్న ఆలయ ఈవోకు 2 చొప్పున, ఎంపీడీఓ ముస్తాబాద్ కు 1 దరఖాస్తు వచ్చాయి. కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్జీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.